అందరికీ క్రీస్తునామంలో వందనాలండి. ప్రార్థన గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే బైబిల్లో పరిసయుని సుంకరి యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. పరిసయుడు ఎలా అంటున్నాడు, నేను దొంగని చోరుని కాదు, ఈ సుంకరులాగా నేను పాపిని కూడా కాదు అని ప్రార్థన చేశాడు అని కృతజ్ఞతలు చెల్లించాడు దేవునికి. ఓకే, కృతజ్ఞతలు చెల్లించడం మంచిదే. అయితే సుంకరి కూడా ఏమన్నాడంటే కనుక దూరం నుండి ప్రభువా నేను చాలా పాపిని, నన్ను క్షమించమని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన రెండు కరెక్టే. కృతజ్ఞతలు చెల్లించడం, క్షమించమని అడగడం రెండు కరెక్టే. కానీ ఇక్కడ పరిసయుడు చేసిన ప్రార్థనలో ఏముందో తెలుసుంది, తనను తాను హెచ్చించుకున్నాడు. అంటే నేను ఇతరులా కాదు, అలా కాదు, నేను చాలా నీతిమంతుడని తనకు తానే చెప్పుకుంటున్నాడు. అలా ఈ భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు లేరు, కానీ మనమందరం కూడా భూమి మీద అందరూ కూడా పాపులే అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనేసి మనం ఏం చేయాలంటే కనుక మనం ఎప్పుడు కూడా మన ప్రార్థన తగ్గింపు గలదై ఉండాలి, కృతజ్ఞత గలదై ఉండాలి, మనల్ని క్షమించేదిగా మన ప్రార్థన చెయ్యాలి. తండ్రి నాకు అన్నీ ఇచ్చావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు అని మనం ప్రతి ఒక్క విషయమై మన కృతజ్ఞతలు చెల్లించాలి. మనము మన పాపల విషయమై, మన జీవితంలో చేసిన తప్పిదాల విషయమై ప్రభువైన యేసుక్రీస్తును క్షమాపణ అడగాలి. అది కూడా ప్రార్థనలో భాగమే. ఇద్దరూ చేసింది మంచిదే, కానీ తనను తాను హెచ్చించుకోవడం అనేది దేవుని దృష్టికి నీతిమంతుడిగా అంగీకరింపబడలేదు. అందరికీ వందనాలు.